హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. ముందుగా ఇలా ఒక రోల్ అయితే తీసుకున్నానండి. అందులోకి 2 యాలక్కులు అయితే వేస్తున్నాను. అలాగే ఒక 2-3 లవంగాలు అయితే వేస్తున్నానండి. దీన్ని మెత్తగా దంచుకోవాలండి. బాగా పొడి అయ్యేలాగా ఇలా దంచుకోవాలి. మనము రోజు టీ అయితే తాగుతూ ఉంటాం కదండి. రోజు ఒకేలాంటి టీ తాగి తాగి బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా 2 యాలక్కులు అలాగే ఒక 3-4 లవంగాలు దంచి టీ పౌడర్లో అయితే కలిపి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలిపి మనము టీ అయితే చేసుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. టీ అనేది చాలా బాగా ఉంటుంది. ఎప్పుడు ఒకే టేస్ట్ కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 అండి. మనము చక్కెర అయితే వాడుతూ ఉంటాము, అది ఉండలు కట్టిపోతూ ఉంటుందండి. చెమ్మకు కాస్త ఇలా ఉండలు అయితే కడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక 3-4 లవంగాలు తీసుకొని చక్కెరలో వేసి పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలా చక్కెరలో లవంగాలు వేసి పెట్టడం వల్ల మనకు చక్కెర అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇలా లవంగాలు వేసి ఇలా మూత పెట్టి పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి చక్కెర అనేది. టిప్ నెంబర్ 3 అండి. ఇలా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. అందులో కాస్త బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసి ఇలా ముడి వేసుకోవాలండి. చిన్న మూటలాగా కట్టుకోవాలి. ఇలా చిన్న మూటలాగా కట్టేసి దీన్ని మనము ఉప్పు డబ్బాలో అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఉప్పు అనేది ఇలా డబ్బాలో వేసినప్పుడు నీరుగా చెమ్మబారిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా బియ్యాన్ని ఇలా మూట కట్టి ఉప్పు డబ్బాలో పెట్టుకున్నట్లయితే మనకు ఉప్పులో తేమ అనేది ఉండదండి. బియ్యం మొత్తము తడిని పీల్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది టిప్ అనేది. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 4 అండి. ఇలా మనం సింక్ అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అందుకోసం కాస్త రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం వంట సోడా వేస్తున్నానండి. మనకు అలాగే నిమ్మకాయ రసం అండి, ఒక హాఫ్ నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నాను. ఇది ఎందుకంటారా, మనకు సింక్ అనేది అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి. బాగా వేడి నీళ్ళు అయితే ఇలా వేసినట్లయితే మనకు సింక్ అనేది బ్లాక్ కాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5 అండి. ఒక పేపర్ అయితే తీసుకున్నానండి. అందులోకి కాఫీ పౌడర్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉంటే అది వేసుకోండి ఫ్రెండ్స్. కాఫీ పౌడర్ వేసాక ఇలా పొట్లం అయితే కట్టుతున్నానండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పొట్లం అయితే కట్టుకోవాలి. తర్వాత ఇలా ఇంట్లో రబ్బర్స్ అయితే ఉంటాయి కదండి, ఇలాంటిది ఒకటి వేసేయాలండి. తర్వాత ఇలా ప్లేట్, ఏదైనా వేస్ట్ ప్లేట్ ఉంటే దాంట్లో పెట్టేసి దీన్ని ఇలా ఒక పిన్ని అయితే తీసుకొని చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇది దేనికంటారా, మనకు ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. టిప్ నెంబర్ 6 అండి. మనకు ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లల బ్యాగ్స్ కానీ ఇలా జిప్లు అనేవి స్టక్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు ఇలా ఇంట్లో ఫేస్కి వాడే పౌడర్ అయితే ఉంటుంది కదండి, అది కాస్త ఇలా వేసేయాలి. చూడండి, ఇలా వేసేసిన తర్వాత కాస్త ఇలా రుద్ది ఇలా జిప్ని అయితే ఇలా ఓపెన్ చేసినట్లయితే చాలా ఈజీగా వస్తుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 7 అండి. ఇలా చపాతీలు తిక్కే పీట అయితే అందరింట్లోనూ ఉంటుంది కదండి. మనం ఇలా చపాతీలు తిక్కేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఏదైనా పాడైన నిమ్మకాయ ఉంటుంది కదండి, దీన్ని అయితే వేస్ట్ చేయకుండా ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకోండి. కాస్త ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. దీంతో బాగా ఇలా రుద్దాలండి. ఇలా రుద్ది నీట్గా ఇలా చపాతీ పీట అలాగే కర్ర కూడా నీట్గా ఇలా రుద్దుకోవాలి. మనకి ఏదైనా ఫంగస్ కానీ అలాగే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఉంటే పోతుందండి. నేనైతే ఇలా బాగా నీట్గా రుద్దుకుంటున్నాను. మనం ఇలా వేస్ట్గా నిమ్మకాయ అనేది పడేస్తుంటాం కదండి, పడేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా నీట్గా రుద్దేసి ఇలా కడిగి ఒక బట్టతో అయితే ఇలా తుడిచి పెట్టుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అలాగే మనకు చపాతీలు చేసుకోవడానికి కూడా క్లీన్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 8 అండి.
ఇలా ఆలుగడ్డలు అయితే ఇలా ఉడికిస్తూ ఉంటాం కదండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మనకు పొట్టు తీయడానికి కష్టంగా ఉంటుంది, కాలుతూ ఉంటుంది కదండి చెయ్యి. అలా కాకుండా ఇలా ఒక ఫోర్క్ అయితే గుచ్చేయండి. ఇలా గుచ్చేసి చూడండి, ఇలా గుచ్చేసి మనకి ఈజీగా అయితే మనము పొట్టు అనేది తీసేసుకోవచ్చండి. మనకి చేతులు కూడా కాలవు. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనకు పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదండి, పిల్లలకి టిఫిన్ బాక్స్ వండడము. అలాంటప్పుడు మనము ఇవి చల్లారేదాకా వెయిట్ చేయలేము. అలాంటప్పుడు చూడండి, ఇలా కనుక ఒక ఫోర్క్ సహాయంతో కనుక మనం ఇలా పొట్టు ఒలుచుకున్నట్లయితే మనకు పని కూడా తొందరగా అవుతుంది. అలాగే మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయండి. టిప్ నెంబర్ 9 అండి. మనం ఇలా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత నైట్లో ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఏదైనా వేస్ట్ పేపర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అలాగే వైట్ వెనిగర్ అండి, కాస్త వైట్ వెనిగర్ అయితే వేస్తున్నాను. దీంతో మనము ఇలా స్టవ్ అయితే మొత్తం ఇలా తుడిచేయాలండి. స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా తుడిచినట్లయితే మనకు బుద్ధింకలు కానీ, బొల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ పేపర్ ఘాటుకు, అలాగే వెనిగర్ స్మెల్కు బుద్ధింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.